UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బిలీఫ్ ఉంది మీకు. యా సో ఈ పాలిటిక్స్ మీద ఎందుకు మీరు దాని మీద ఎందుకు దృష్టి పెట్టారు? ఇప్పుడు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ మై జాబ్ ఇస్ మీరు అద్భుతమైనటువంటి ఫిల్మ్ మేకర్, ఏదండి మీరు మంచి ఫిల్మ్ మేకర్. ఐ టెల్ స్టోరీస్ ఎనీథింగ్ విచ్ ఇంట్రెస్ట్ మీ యాజ్ అ స్టోరీ మటీరియల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉంది అనుకోండి, నాకు అది ఏ పార్టీ దానికి సంబంధం లేదు. ఎన్టీ రామారావు అనే స్టార్కి అంత బతుకు పర్టికులర్ టైంలో వాట్ హ్యాపెన్ టు మీన్ వైస్రాయ్ హోటల్, దట్ ఇంట్రెస్టెడ్ మీ యాజ్ అ సబ్జెక్ట్ మ్యాటర్. అంటే దాని మీద మీరు అంటే దేని మీద డిపెండ్ అయ్యారు? అంటే మీకు పెరిఫెరల్ గా మీరు చూసారా నిజంగా? వాట్ ఎవర్ పబ్లిక్ డొమైన్లో ఉన్నది. పబ్లిక్ డొమైన్లో కూడా రెండు రకాలు ఉంటాయి. సిబిఐని ఎందుకు చేశారు అని జస్టిఫికేషన్ ఒక యాంగిల్ ఉంటుంది, నాన్ జస్టిఫైడ్ ఇంకొక యాంగిల్ ఉంటుంది. అప్పుడు నేను టు మై వాట్ యూ కాల్ మై అండర్స్టాండింగ్ పవర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ చూస్ టు బిలీవ్. ఇందాక మీరు చెప్పాను కదా, నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి. ఎందుకు జరిగిందని నాకు ఎవరు నమ్మబుల్గా చెప్పారు, వాళ్ళ సైడ్ నుంచి తీసిన సినిమా. డబ్బులు వచ్చినాయి దానికి. సో అక్కడి నుంచి స్లోగా మీరు కాంటెంపరీ పాలిటిక్స్ వైపు దృష్టి పెట్టారా? పాలిటిక్స్ నేను పట్టించుకున్నాను. ఐ డోంట్ నో, కేవలం పొలిటికల్ సైకాలజీ అంతే. మీకు కేసీఆర్ గారి లైఫ్ బాగా అపీలింగ్ అనిపించాలా? ఐ వాంట్ టు మేక్ యూ ఫిల్మ్ ఆన్ హిమ్ ఆల్సో సమ్ డే. అంతేనా? కలిసారా ఈ మధ్య ఎప్పుడన్నా? మీకేం పిలుపు రాలేదా? మరి కలవకుండా ఎలాగా చేద్దామని? పబ్లిక్ ఫిగర్స్ కలవాల్సిన అవసరం ఉంది. మీరు బాల్ ఠాకరే గారిని కలిసారు? ఎన్టీఆర్ గారిని కలవలేదు. బాల్ ఠాకరే సినిమా అయిపోయి కలిసాను. సినిమా అయిపోయిన తర్వాత ముందు కలవలేదు. అప్పుడు అప్రిహెన్షన్స్ లేవంటే, ఎందుకంటే అక్కడ మహారాష్ట్రలో చాలా సెన్సిటివ్ కదా బాల్ ఠాకరేకి సంబంధించి. అంతా జనాలు ఊహించుకుంటారు. అంతేనా? మీడియా హైప్. అది మీడియా హైప్ అంతే. నేను బాల్ ఠాకరే కానీ సినిమా అయిపోయి రిలీజ్కి 2 రోజుల ముందు ఇన్వైట్ చేశాను అంతే అని సినిమా చూడడానికి. ఆయన పర్మిషన్ నేను ఎప్పుడు అడగలేదు, ఎవరు దాన్ని అబ్జెక్ట్ కూడా చేయలేదు. అయితే కాంట్రరీ టు ది కరెక్ట్ ఏదో ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటుంది. సో కేసీఆర్ గారి మీద తీసే సినిమా కూడా ఆయన కలవాల్సిన అవసరం ఉంటుంది. పబ్లిక్ డొమైన్ మీద ఎవరిని కలవట్లేదు. అది ఇది కాంటెక్స్ట్. ఇప్పుడు అది కూడా కాంటెక్స్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ గారు పోయిన ఘటన ఏదైతే అయిందో, హెలికాప్టర్ క్రాష్, దాని తర్వాత వచ్చిన పరిస్థితులు ఏం జరిగిందని నేను ఒక పొలిటికల్ థ్రిల్లర్ తెస్తాను. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ వైఎస్ జగన్ కూడా ఉన్నారు. ఓకే, అంటే సినిమా ఫోకస్ ఎక్కువ దాని మీద. ఎస్, అంటే వైఎస్ఆర్ గారి యాక్సిడెంట్ మళ్ళా తర్వాత ఆఫ్టర్ మ్యాథ్ ఈజ్ అ పాయింట్, యూనో. సో ఆబ్వియస్లీ వైఎస్ జగన్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ దట్. సో తర్వాత జరిగింది. ఇప్పుడు 2-3 రకాలు ఉన్నాయి దాని మీద. అంటే కొంతమంది తండ్రి పార్థివ దేహాన్ని అక్కడే పెట్టుకొని సంతకాల సేకరణ చేసాడు ఆయన సీఎం అవ్వాలని అని ఒక వెర్షను. లేదు అట్లాంటిది ఏమీ లేదనేది ఒకటి ఉంది. అంటే మీకు తెలిసినటువంటి పబ్లిక్ డొమైన్లో ఉన్న ఫ్యాక్షన్ బట్టి చేస్తారా, లేకపోతే జస్ట్ బికాజ్ ఈజ్ ఇన్ ద పవర్ కాబట్టి ఆయన? యాక్చువల్లీ మీరు ఏ సినిమా చేసినా మీకు ఒక అబ్జెక్టివ్ ఉంటుంది. అబ్జెక్టివ్ నేరేటివ్లో ఫైనల్గా ఏమొస్తుంది అని, అది దేనికి లింక్ అయి ఉంటుంది? మీరు నమ్మిన నిజం మీద లింక్ అయి ఉంటుంది అది. సో ఇప్పుడు నేను కొన్ని చూపించాను అనుకోండి, ఇది అవ్వలేదని ఎవరో క్లెయిమ్ చేయొచ్చు, కానీ అవ్వలేదని అతను ప్రూవ్ చేయలేడు, అయ్యిందని నేను కూడా ప్రూవ్ చేయలేను. అంటే ఒక వెర్షన్ అంటే వర్షన్, ఒక వెర్షన్ అది డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి. అప్పుడు ఎవరన్నా అన్నారంటే ఇది 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 కొంచెం బయాస్గా ఉంటుంది అది అంటే, అలా అనుకుంటే మీరు తీసుకోండి. మిమ్మల్ని ఎవరు ఆపారు? ఓన్లీ 2 థింగ్స్ అక్కడ, బయాస్గా ఉంటుందా లేదా ఒకటి, లేదు మీరు అసలు ఇది ఎవరో నమ్మరు, ఇంకా ప్రాబ్లం ఏముంది? మీరు యూ షుడ్ నాట్ ఈవెన్ బాదర్. ఒకవేళ ఉంటుంది అని అనుకుంటే మీరు కూడా తీసుకోండి. అంటే హిస్టరీ హ్యాస్ టు బి రీటోల్డ్ అన్నారు. హిస్టరీ హ్యాస్ టు బి రీటోల్డ్ టు ఎవ్రీబడీస్ కన్వీనియన్స్, టు దేర్ కన్వీనియన్స్. హిస్టరీ అనేది ఉండదని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంటెంపరీ టైం తీసుకున్నాం అనుకోండి, సుశాంత్ సింగ్ రాజ్పూత్ అనే అతను చచ్చిపోయాడు, యాక్టర్. ఇప్పటి వరకు కూడా మర్డర్ కాదు తెలియదు మనకు. ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో సీసీటీవీ కెమెరా, సిబిఐలు అన్నీ ఉన్నప్పుడు తెలియదు. హిస్టరీలో ఏం జరిగింది ఎవరికి తెలుసు? ఎవడో రాశాడు అక్కడ, ఎవడైతే రాసి ఆ బుక్ అమ్ముడిపోయిందో ఎవరు వెర్షన్ వాళ్ళు రాస్తాం, అంతే అంతే. అక్కడ ఎంట్రీ తక్కువ ఉంటాయి రాసి, ఎందుకంటే కింగ్ ఆథరైజ్ చేస్తాడు, లేకపోతే తల నరికేస్తాడు అట్లా రాయిపోతే. ఇప్పుడు జరుగుతుంది ఇండియాలో అదే కదా. అందుకని మీకు ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో జరుగుతుంది అన్ని, ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేస్తుంది అంతే కదా. అంటే వాళ్ళ వెర్షన్ హిస్టరీ రాస్తున్నారు.
ఇప్పుడు కష్టం అనేది, రైట్? ఇప్పుడు హిస్టరీ అనేది లేదు, సోషల్ మీడియా ఇస్ ద హిస్టరీ. అంటే అబ్జెక్టివ్ అంటే ఏ రోజు అంటే హిస్టరీ అంటే చాలా మంది ఇప్పుడు జరిగిపోయింది కాబట్టి ఎవరికి నచ్చినట్టు ఇవాళ పర్టికులర్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయండి, దాన్ని డాక్యుమెంట్ చేస్తారు. అంటే బేసింగ్ అపాన్ దోస్ న్యూస్ అదే హిస్టరీ అవుతుంది తర్వాత రేపటికి. నిన్నటి వార్త కాదు, ఇంకా అక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మీకు తెలిసిపోయి నాకు తెలిసిపోయి అందరికీ తెలిసిపోతే హిస్టరీని ఎవరు కేర్ చేస్తారు? ఇది టాప్ సీక్రెట్గా మెయింటైన్ చేయట్లేదు కదా. అవును మెయింటైన్ ఎవరు పవర్లో ఉంటే వాడు ఇష్టం వచ్చిన నేరేటివ్ వాడు ఇస్తున్నాడు. వాడు ఆ నేరేటివ్ ఇచ్చేది అది పవర్లో ఉన్నాడు కాదు కాబట్టి వాడి క్రెడిబిలిటీ అనేది ఉండదు. అప్పుడు దానికి హిస్టరీ అనే దానికి మీనింగ్ ఉండదు. అప్పుడు ఇప్పుడు మీ రాను జనాలు ముందు ఏం జరిగిందంటే పట్టించుకోవడం మానేస్తారు. ఎందుకంటే దే టూ బిజీ రైట్ నౌ అండ్ దే విల్ గెట్ మోర్ బిజీ ఇన్ ద ఫ్యూచర్. సో హిస్టరీకి రిలవెన్స్ ఉండదు అంటాను. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అంటే ఎప్పుడైతే జనానికి రీచ్ అవుతుంది డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్, హిస్టరీ మీద దే ఆర్ డ్వెల్లింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ టు ద హిస్టరీ అండి చాలా మంది. ఇప్పుడు మీరు చూస్తే అంటే మీరు యూరోప్లో కానివ్వండి, లేకపోతే అమెరికాలో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఏమండి ఒక ఎగ్జాంపుల్ హిస్టరీ మీద మోర్ డ్వెల్ అవుతున్నారు అన్న దానికి. ఇటీవల కాలంలో మీకు నేతాజీ ఎలా చనిపోయాడు అనే దాని మీద ఎక్కువ పుస్తకాలు వస్తున్నాయి. అదేవిధంగా వీర సావర్కర్ చాలా దేశభక్తుడు అనే దాని మీద వచ్చినాయి, కానీ ఎవరు చదువుతున్నారు నాకు తెలియదు. నేను ఎప్పుడు ఎవరో డిస్కస్ చేయడం నేను అంతవరకు ఏం లేదు. ఓకే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ టాపిక్ లేపారు కాబట్టి నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు 40 years బ్యాక్ నేను సుభాష్ చంద్రబోస్ నా న్యూస్ రీల్స్ వచ్చి ఆ టైంలో నా పక్కన కూర్చున్న క్లాస్మేట్ నా టప్పట్లు కొట్టేసి జై సుభాష్ చంద్రబోస్ అరిచాడు. నేను సుభాష్ చంద్రబోస్ అసలు నీకు ఏం చేశారో తెలుసా అన్న, తెలియదు. ఓకే, ఫ్రీడమ్ ఫైటర్, ఎవరిని ఫైట్ చేసారో తెలుసా అన్న, తెలియదు. హిట్లర్ మీద ఒపీనియన్ అన్న, హిట్లర్ కర్కోటకుడు బాస్ అన్నాడు. సుభాష్ చంద్రబోస్ గారు మ్యాక్సిమం మన లైఫ్లో ట్రై చేసిన హిట్లర్ని కలవడానికి, ఎందుకంటే బ్రిటిష్తో మనం దెబ్బలాడుతున్నాం. బ్రిటిష్ అక్కడ వాళ్ళ హెల్ప్ అడిగారు. సో బేసిక్గా ఎమోషనల్ అవుట్ బర్స్ట్ చేసేవాడు ఎవ్వడో కూడా ఫ్యాక్ట్స్ కానీ సమాచారం డిఫరెన్స్ చేస్తే అసలు ఏం ఫరక్ పడదు అంటున్నారు ఫైనల్గా ఎవరికైనా మాట్లాడుకోవటానికి. ఓకే, వీర్ సావర్కర్ ఏంటి, సుభాష్ చంద్రబోస్ ఏంటి ఎవరో చెప్తారు, కానీ దాని ఎలిమెంట్ వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఈవెన్ మీరు మావు కానీ లెనిన్ కానీ దే నెవర్ రెడ్ కాల్ మార్క్స్. లాస్ట్ డేస్లో ఇద్దరు చెప్పారు నేను చదవలేదని. మ్యాక్సిమం 1-2 కోట్స్ తీసుకుంటాడు. ఎందుకంటే మనుషులకి ఏంటంటే నేను చెప్తున్నాను అంటాను కదా, ఫలానా వాడు అన్నాడు, ఫలానా మహానుభావుడు చేశాడని కోట్ చేయటం అనేది ఇష్టం. ఆ కోట్కి మీనింగ్ కూడా తెలియదు అసలు ఫస్ట్ అది, యూనో. సో ఐ ఫీల్ 99.9999% ఆఫ్ ద పీపుల్, మేబీ మోర్, దాంట్లో వాళ్ళు ఇవాళ లైఫ్లో వాళ్ళకి ఇవాళ ఏం జరుగుతుంది, రేపు ఏం జరగబోతుంది, రెండు తప్పిస్తే వాళ్ళ ఫ్యూచర్ ఆలోచించడు, పాస్ట్ ఆలోచించడు. సో ఇంకోటి అండి, ఇటీవల అంటే మీరు పొలిటికల్గా ఇప్పుడు సినిమాల మీద కానివ్వండి మీ ఒపీనియన్స్ కానీ చెప్తున్నారు. ఎందుకు యూఆర్ లీనింగ్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ అన్న ఫీలింగ్ ఎందుకు వస్తుంది మీ ఇంటర్వ్యూస్లో? వైఎస్ఆర్సీపీ ఇస్ నాట్, ఐఎమ్ లీనింగ్ టువర్డ్స్ జగన్. డెఫినెట్లీ జగన్ యాజ్ అ పర్సన్ ఐఎమ్ రియలీ ఫాండ్ ఆఫ్. అంటే ఏం నచ్చింది మీకు? నాకు జస్ట్ డిమీనర్. నేను ఒక మనిషి ఏం చేస్తున్నాడో అతని డ్యూటీ రెస్పాన్సిబిలిటీస్ అని నేను చూడండి ఎప్పుడు. అందులో నేను బాల్ ఠాకరే మీద సర్కార్ తీసినా లేకపోతే ఇంకో ఏదో సినిమా తీసినా ఏం చేసినా సరే, వెదర్ ఫిక్షన్ అవ్వచ్చు నాన్ ఫిక్షన్ అవ్వచ్చు, సంథింగ్ అబౌట్ దోస్ క్యారెక్టర్స్ ఇంట్రెస్ట్ మీ యాజ్ ఏ ఫిల్మ్ మేకర్. ఏం నచ్చింది జగన్ గారిలో మీకు? నాకు ఐ థింక్ ఈస్ ఫార్ మోర్ డిగ్నిఫైడ్ అండ్ డిమీనర్ కానీ, లేకపోతే తను మాట్లాడే విధానం, తను కైండ్ ఆఫ్ ద వే హీ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత, ఆ డిటర్మినేషన్ కానీ, ఇలాంటి కొన్ని క్వాలిటీస్. సో అది నచ్చింది. వైఎస్ఆర్సీపీ నాకు తెలియదు, నాకు నేను పార్టీగా వాళ్ళ పాలన ఏం చేస్తున్నారు నేను పాలన పట్టించుకున్నాను. ఐ డోంట్ నో, నేను అడ్మినిస్ట్రేటర్ని కాదు, ఎమ్మెల్యేని కాదు, లేకపోతే బడుగు వర్గాలకి ఏం చేస్తున్నారు నాకు తెలియదు అసలు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు. సో ఆయన క్యారెక్టర్ కానివ్వండి, ఆయన క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, కరెక్ట్, అవన్నీ మీకు బాగా నచ్చింది. కానీ ఒక ప్రమాదం ఉంటుంది కదా, ఇప్పుడు మీలాంటి సెలబ్రిటీస్ జస్ట్ ఎండార్స్ చేస్తే ఎవరినన్నా కూడా
పీపుల్ క్యారీ అయిపోతూ ఉంటారు కదా వితౌట్ అంటే గోయింగ్ ఇన్ టు దేర్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఎవరికైనా చాయిస్ ఏముందన్న, ఇప్పుడు నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. అంటే నేను మిమ్మల్ని అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక 30 మంది మీకు తెలుసు అనుకోండి, మీరు 30 మందికి మీ మీద వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి. సో నిజమైన మీరు ఎవరంటే ఎవరికి తెలియదు. అంటే మీకు నాలాంటి వాళ్ళు అంటే మామూలు పర్లేదు, ఎవరైనా సరే. బట్ మీలాంటి సెలబ్రిటీస్ ఇప్పుడు జగన్ ఒకరికి హెల్ప్ చేశాను అనుకోండి, చాలా మంచోడు అంటారు. హెల్ప్ చేయకపోతే జగన్ చెడ్డోడు అంటారు. సో అప్పుడు నమ్మి నేను చెప్పే ఒక నేరేటివ్ మీరు నమ్మకపోవచ్చు, లేకపోతే మీకు రాంగ్ అనిపించవచ్చు. ఎందుకంటే మీకున్న ఐదర్ ఎక్స్పీరియన్స్, లేకపోతే మీరు ఎక్కడో వేరే వాళ్ళ నుంచి విన్నారో దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు. సో నా పని కానీ మీ పని ఎవరి పని కానీ మనం అనుకున్నది చెప్పడం అంతే. ఓకే, ఇప్పుడు గాంధీ సినిమా ఉందనుకోండి, గాంధీ సినిమాలో ఈ మన్ను ఆబా గాంధీ సీన్ ఎందుకు పెట్టలేదు? ఆ ఒక్క సీన్ మొత్తం తేడా కొట్టేస్తుంది మొత్తం ఫిలింలో. యూనో